గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్ లో మీరు టైప్స్ ఆఫ్ నంబర్స్ లో కొన్ని నంబర్స్ ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, కో ప్రైమ్స్, ట్విన్ ప్రైమ్స్ అనే కాన్సెప్ట్ చూసారు. ఈ రోజు క్లాస్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి ఇంకొన్ని నంబర్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇందులో ఫస్ట్ వన్ న్యాచురల్ నంబర్. ఫస్ట్ వన్ ఏంటి? న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ అంటే జనరల్ గా మనం తెలుగులో అయితే సహజ సంఖ్యలు అని అంటాం. న్యాచురల్ నంబర్స్ అంటే న్యాచురల్ గా యూజ్ చేసేటటువంటి కౌంటింగ్ నంబర్స్ ని న్యాచురల్ నంబర్స్ అంటాం. సో జనరల్ గా మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు అని కౌంట్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి నంబర్స్. సో 1 2 3 4 5 6 లైక్ దట్ ఆ విధంగా కౌంట్ చేస్తాం. అలానే ఒక క్లాస్ లో ఎన్ని బెంచెస్ ఉన్నాయి, క్లాస్ రూమ్ లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఓకే, ఒక ఊర్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, లేదా ఒక ఊర్లో ఉన్నటువంటి పాపులేషన్ ని కౌంట్ చేయాలన్నా, లేదా ఆకాశంలో ఉన్నటువంటి స్టార్స్ ని కౌంట్ చేయాలన్నా మనకు నంబర్స్ కావాలి. ఓకే, అందులో ఉన్నటువంటి ఆ కౌంటింగ్ నంబర్స్ నే మనం న్యాచురల్ నంబర్స్, సహజ సంఖ్యలు అంటాం. ఓకే, జనరల్ గా మనం యూజ్ చేసే 1 2 3 4 5 6 and so on. ఈ నంబర్స్ ని మనం ఏమంటాము? న్యాచురల్ నంబర్స్. అంటే నంబర్స్ ని మనం కౌంట్ చేసేయడానికి యూజ్ చేస్తాం. సో రియల్ లైఫ్ లో మనం సిచ్యువేషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనకు నంబర్స్ కావాలి. సపోజ్ నేను ఇవాళ ఎన్ని ఇడ్లీ తిన్నానో కావాలి, ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఇట్. సో నంబర్స్ యూజ్ చేసి నేను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాను? I ate 4 ఇడ్లీస్ అంటారు. అంటే నేను 4 ఇడ్లీ తిన్నాను, లేదా నేను 2 దోశలు తిన్నాను. మరి ఇవన్నీ ఏంటి? ఖచ్చితంగా ఇవన్నీ కూడా నంబర్స్. అలానే నా ఏజ్ 29 years. 29 is నంబర్. అంటే మన రియల్ లైఫ్ లో ఉన్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి ఏం కావాలి? నంబర్స్ కావాలి. ఓకే, ఆ నంబర్స్ ని మనం న్యాచురల్ నంబర్స్ అంటాం. ఓకే, సో 1 నుంచి స్టార్ట్ అయ్యే నంబర్స్ ని మనం న్యాచురల్ నంబర్స్ అంటాం. ఇందులో ఈ న్యాచురల్ నంబర్స్ లో చిన్న న్యాచురల్ నంబర్ 1. సో స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ ఈజ్ 1. అంటే న్యాచురల్ నంబర్, చిన్న న్యాచురల్ నంబర్ 1. ఓకే, మరి వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ న్యాచురల్ నంబర్? బిగ్గెస్ట్ న్యాచురల్ నంబర్ ఈజ్ ఇన్ఫైనైట్. అంటే నంబర్స్ అనేటివి మనకు ఎండ్లెస్ గా ఉంటాయి. అంటే కౌంట్ చేయలేని నంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కై లో ఉన్న స్టార్స్ కి ఏదైనా ఎండింగ్ పాయింట్ ఉంటుందా? నంబర్ స్టార్స్ అంటే ఎంత అవుతాయి మనం కౌంట్ చేయగలుగుతామా? ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని మనం పూర్తిగా కౌంట్ చేయలేం కదా. అలాగే నంబర్స్ ని కూడా మనం ఎండింగ్ పాయింట్ ఏంటి, వాట్ ఈస్ ద లాస్ట్ నంబర్ అనేది మనం చెప్పలేము. ఓకే, అయితే 1 నుంచి స్టార్ట్ అయ్యి ఈ నంబర్స్ మనం న్యాచురల్ నంబర్స్ అంటాం. ఆ న్యాచురల్ నంబర్స్ చిన్న న్యాచురల్ నంబర్ 1 అవుతుంది. ఓకే, సో ఈ న్యాచురల్ నంబర్స్ చిన్న న్యాచురల్ నంబర్ 1. అంటే న్యాచురల్ నంబర్స్ ని క్యాపిటల్ N అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. So which letter is used to represent natural numbers? So natural numbers ni capital N అనేటటువంటి లెటర్ తో మనం రిప్రజెంట్ చేస్తాం. అది ఆల్ఫాబెట్ అన్నమాట. మీరు హైయర్ క్లాసెస్ లో చూస్తే టేక్ నంబర్స్ యాజ్ natural numbers అంటారు, లేదా టేక్ n numbers అంటారు. n numbers అంటే ఎట్లా మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే natural numbers, సహజ సంఖ్యల్ని యూజ్ చేయవచ్చు హైయర్ క్లాసెస్ లో. ఓకే, నెక్స్ట్ నంబర్స్ ఏంటంటే హోల్ నంబర్స్. నంబర్స్ ఏంటి? హోల్ నంబర్స్. అంటే నంబర్స్ అనేవి ఓన్లీ 1 నుంచి స్టార్ట్ అవుతాయా? అంటే 1 బిఫోర్ నంబర్ ఉంటుందా? అంటే ఖచ్చితంగా 1 కి బిఫోర్ నంబర్ కూడా ఉంటుంది. ఓకే, మరి 1 కి బిఫోర్ ఉన్నటువంటి నంబర్ ఏంటి? ఆ నంబర్ ని మనం 0. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డబ్బులు లేవు, ఐ డోంట్ హ్యావ్ మనీ అనే సిచ్యువేషన్ ని నేను ఎక్స్ప్రెస్ చేయాలి మ్యాథమెటికల్ గా. నంబర్స్ లో చెప్పాలి నా దగ్గర డబ్బులు లేవు, లేదా నా దగ్గర చాక్లెట్స్ లేవు. ఈ సిచ్యువేషన్ ని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాను? ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి మీరే నంబర్, నాకు ఒక నంబర్ కావాలి. ఆ నంబర్ 0. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర చాక్లెట్స్ లేవు అనుకోండి, నేను ఎలా చెప్తాను? ఐ హావ్ 0 చాక్లెట్స్ అంటారు. అంటే నా దగ్గర 0 చాక్లెట్స్ ఉన్నాయి, 0 చాక్లెట్స్ ఉన్నాయి అంటున్నాను. అంటే ఇక్కడ నంబర్స్ 0 మనం యూజ్ చేస్తున్నాం కదా. అంటే మ్యాథమెటికల్ గా మనం నంబర్స్ ని కొన్ని సిచ్యువేషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఖచ్చితంగా మనకి నంబర్స్ కావాలి. అందులో 0 అనేటటువంటి నంబర్ ని కూడా మనం యూజ్ చేస్తాం. సో నా దగ్గర డబ్బులు లేవు,
డబ్బులు లేవు అనే సిచ్యువేషన్ నేను మ్యాథమెటికల్ గా చెప్తాను. ఐ డోంట్ హ్యావ్ మనీ అంటారు, లేదా నా బ్యాంక్ లో 0 మనీ 0 రూపీస్ ఉన్నాయి అంటారు. 0 రూపీస్ అంటే ఏంటి? నా బ్యాంక్ లో అమౌంట్ లేదు, డబ్బులు లేదు. అలాంటి సిచ్యువేషన్ మనం 0 తో రిప్రజెంట్. అంటే కొన్ని సిచ్యువేషన్స్ మనం చెప్పడానికి 0 అనేటువంటి నంబర్ ని కూడా యూజ్ చేస్తాము. మరి 0 తో స్టార్ట్ అయ్యే నంబర్స్ ని 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్, ఇలా 0 తో స్టార్ట్ అయ్యే నంబర్స్ ని మనం హోల్ నంబర్స్ అంటాం. ఓకే, ఇందులో హోల్ నంబర్స్ లో చిన్న హోల్ నంబర్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఓకే, బట్ అబౌట్ ద బిగ్గెస్ట్ హోల్ నంబర్ అంటే we don't know. హోల్ నంబర్స్ అయినా న్యాచురల్ నంబర్స్ అయినా లార్జెస్ట్ హోల్ నంబర్ ఏంటి, లార్జెస్ట్ న్యాచురల్ నంబర్ ఏంటి అంటే మనం ఎక్స్ప్రెస్ చేయలేదు. బికాస్ నంబర్స్ ఆర్ ఇన్ఫైనైట్, కౌంట్ చేయలేని నంబర్స్ ఉంటాయి. అందులో పెద్ద న్యాచురల్ నంబర్ లాస్ట్ నంబర్ ఏంటి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి చెప్పలేదు అన్నమాట. సో న్యాచురల్ నంబర్స్ లో చిన్న న్యాచురల్ నంబర్ 1 ఏంటి, హోల్ నంబర్స్ లో చిన్న హోల్ నంబర్ 0. ఓకే, అర్థమైందా? న్యాచురల్ నంబర్స్ ని మనం సహజ సంఖ్యలు అంటాం, సహజంగా ఉపయోగిస్తాం కాబట్టి. అలానే హోల్ నంబర్స్ ని మనం పూర్ణ సంఖ్యలు అంటాం అన్నమాట, హోల్ నంబర్స్. ఓకే, ఈ విధంగా మనం నంబర్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, హోల్ నంబర్స్ లో స్మాలెస్ట్ హోల్ నంబర్ 0, బిగ్గెస్ట్ హోల్ నంబర్ అనేది ఇట్ ఈస్ ఇన్ఫైనైట్. అదేంటి? ఇన్ఫైనైట్, కౌంట్ చేయలేని నంబర్స్ ఉంటాయి కాబట్టి ఇన్ఫైనైట్ అనేటటువంటి వాటిని మనం యూజ్ చేస్తాము. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే న్యాచురల్ నంబర్ లో చిన్న న్యాచురల్ నంబర్ 1, అలానే హోల్ నంబర్స్ లో చిన్న హోల్ నంబర్ 0. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ సక్సీజర్, ప్రెడిసీజర్ అనేటటువంటి కాన్సెప్ట్ ని డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఈ హోల్ నంబర్స్ లో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ప్రిడిసీజర్. ప్రిడిసీజర్ అంటే ప్రీ అంటే ప్రీవియస్, ముందు అని. ఓకే, ప్రిడిసీజర్ అంటే నంబర్ కి ముందు అని. ఓకే, అంటే మనం జనరల్ గా తీసుకుంటే నంబర్స్ ఇన్ఫైనైట్ ఉంటాయని చెప్తున్నాం కదా. ఓకే, అందులో మనం చూసుకుంటే 2 కి ప్రిడిసీజర్. ప్రిడిసీజర్ అంటే ముందు నంబర్, బిఫోర్ నంబర్ అన్నమాట. ప్రిడిసీజర్ అంటే ఏంటి? బిఫోర్ నంబర్. సో 2 కి బిఫోర్ నంబర్ ఏంటి? 1. 2 కి బిఫోర్ నంబర్ ఏమవుతుంది? 1 అవుతుంది. 1 అనేది 2 యొక్క బిఫోర్ నంబర్. అలానే 3 కి బిఫోర్ నంబర్ ఏంటి? 2. అలానే 4 కి బిఫోర్ నంబర్ 3, 5 కి బిఫోర్ నంబర్ 4. సో ఇక్కడ బిఫోర్ నంబర్ ని, ముందు నంబర్ ని మనం ప్రెడిసీజర్ అంటాం. ఓకే, ఈ ప్రెడిసీజర్ ఎలా వస్తుంది? నంబర్ లో నుంచి 1 ని మైనస్ చేస్తే వస్తుంది. 2 నుంచి 1 తీసేస్తే ఏమొస్తుంది? బిఫోర్ నంబర్ 1 వస్తుంది. 3 బిఫోర్ నంబర్ 2 రావాలంటే ఏం చేయాలి? 3 లో నుంచి 1 తీసేయాలి. 3 మైనస్ 1 చేస్తే 3 బిఫోర్ నంబర్ 2 వస్తుంది, ముందు నంబర్ 2 వస్తుంది. అలానే 4 ఉంది. 4 బిఫోర్ నంబర్ 3 ఎలా వస్తుంది అంటే 4 లో నుంచి 1 మైనస్ చేస్తే బిఫోర్ నంబర్ 3 వస్తుంది. అండర్స్టాండ్? సో ఈ బిఫోర్ నంబర్ ని ప్రెడిసీజర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే 1000 అనే నంబర్ ఉంది. మరి 1000 యొక్క ప్రెడిసీజర్ ఏంటి? ప్రెడిసీజర్ అంటే ప్రీవియస్ నంబర్, బిఫోర్ నంబర్. ఏంటి? ఎలా వస్తుంది అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫార్ములాని అప్లై చేయాలి. నంబర్ మైనస్ 1. నంబర్ ఏంటి? 1000. మనం ఏం చేస్తున్నాం? ప్రెడిసీజర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ప్రెడిసీజర్ అంటే బిఫోర్ నంబర్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 1000 బిఫోర్ నంబర్ ఏమవుతుంది అంటే మనం ఇక్కడ ఏం చేయాలి? నంబర్ నుంచి 1 ని తీసేయాలి. సో 10 minus 1, 9, 0. So 1000 కి బిఫోర్ నంబర్ ఏమవుతుంది అంటే 999 అవుతుంది. అంటే ఈ బిఫోర్ నంబర్ ని మనం ప్రెడిసీజర్, ప్రీవియస్ నంబర్ అని అంటున్నాం. ఓకే, అది రావడానికి ఏం చేయాలి? నంబర్ లో నుంచి 1 ని మైనస్ చేయాలి. ఓకే, మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే న్యాచురల్ నంబర్ లో ప్రతి నంబర్ కి బిఫోర్ నంబర్ ఉంది, ప్రెడిసీజర్ ఉంది కదా. చూడండి ఒకసారి 6 కి బిఫోర్ నంబర్ ఏముంది? 5 ఉంది. 5 కి బిఫోర్ నంబర్ 4 ఉంది. అంటే 5 యొక్క ప్రెడిసీజర్ 4, 4 యొక్క ప్రెడిసీజర్ 3, 3 యొక్క ప్రెడిసీజర్ 2, 2 యొక్క ప్రెడిసీజర్ 1, 1 యొక్క ప్రెడిసీజర్ నథింగ్. సో 1 యొక్క ప్రెడిసీజర్ ఉందా అంటే ప్రెడిసీజర్ లేదు. సో న్యాచురల్ నంబర్స్ లో ప్రతి నంబర్ కి ప్రెడిసీజర్, బిఫోర్ నంబర్ ఉంటుంది, కానీ 1 అనేటటువంటి నంబర్ కి ప్రెడిసీజర్ ఉండదు. ఓకే, సో దేర్ ఇస్ నో ప్రెడిసీజర్ for 1 in natural number. Natural numbers లో 1 కి ప్రెడిసీజర్, ముందు నంబర్, ప్రీవియస్ నంబర్ అనేది ఉండదు. ఓకే,
నెక్స్ట్ కాన్సెప్ట్ సక్సీజర్. సక్సీజర్ అంటే దీనికి ఆపోజిట్ అంటే నంబర్ ప్లస్ 1. ఒక నంబర్ కి తరువాత వచ్చే నంబర్ ని సక్సీజర్. సక్ అంటే ఏంటంటే ఆఫ్టర్. సక్ అంటే ఏంటి ఆఫ్టర్. సో ఆఫ్టర్ నంబర్ ని మనం ఏమంటాము అంటే సక్సీజర్ అంటాం. ఆఫ్టర్ నంబర్ ని సక్సీజర్ అంటాం. ఇది ఎలా వస్తుంది అంటే నంబర్ కి 1 ని యాడ్ చేస్తే వస్తుంది. నంబర్ కి ఏం చేయాలి 1 ని యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే వచ్చేదాన్ని మనం సక్సీజర్ అంటాం. మనం ఇప్పుడు జనరల్ ఇక్కడ తీసుకుంటే 1 కి ఆఫ్టర్ నంబర్ చూద్దాం. ఆఫ్టర్ నంబర్ అంటే తర్వాత వచ్చే నంబర్. ఆ నంబర్ ని సక్సీజర్ అంటాం. సో 1 + 1 2 అవుతుంది. 2 + 1 జస్ట్ నెక్స్ట్ నంబర్ 3 వస్తుంది. 3 + 1 నెక్స్ట్ నంబర్ 4 వస్తుంది. 4 + 1 5 వస్తుంది. 5 + 1 6 వస్తుంది. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ప్రతి నంబర్ కి సక్సీజర్ ఉంది. ఇక్కడ నేచురల్ నంబర్స్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 lakh తీసుకుందాం. 1 lakh యొక్క సక్సీజర్ ఏంటి అంటే 1 lakh తర్వాత వచ్చే నంబర్ ఏంటి అనేది కావాలి. సక్సీజర్ అంటే ఏం చేయాలి నంబర్ కి 1 ని యాడ్ చేయాలి. నంబర్ కి 1 యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది 1 lakh 1 అవుతుంది. అంటే 1 lakh తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి నంబర్ 1 lakh 1 అవుతుంది. అంటే సక్సీజర్ కావాలి అంటే మనం నంబర్ కి 1 ని యాడ్ చేయాలి. అదే ప్రెడిసిసర్ కావాలి అంటే నంబర్ కి 1 ని మైనస్ చేయాలి. ఓకే అర్థమైందా? ఇప్పుడు మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్ నేచురల్ నంబర్స్ హోల్ నంబర్స్ కి అప్లై చేయాలి. నేచురల్ నంబర్ లో ప్రతి నంబర్ కి బిఫోర్ నంబర్ అంటే ప్రెడిసిసర్ ఉంది. 3 కి ప్రెడిసిసర్ 2 ఉంది. బిఫోర్ నంబర్ 2 ప్రెడిసిసర్ 1 ఉంది. 1 కి ప్రెడిసిసర్ ఉందా అంటే లేదు. సో నేచురల్ నంబర్స్ లో 1 కి ప్రెడిసిసర్ ఉండదు కానీ సక్సీజర్ ఉంటుంది. ఆఫ్టర్ నంబర్ ఉంటుంది. ఓకే బట్ ఇక్కడ హోల్ నంబర్స్ తీసుకుంది. హోల్ నంబర్స్ లో ప్రతి నంబర్ కి సక్సీజర్ ఉంటుంది ప్రెడిసిసర్ ఉంటుంది. ఒకసారి చూస్తే 4 కి ప్రెడిసిసర్ అంటే ప్రీవియస్ ముందు నంబర్ ఏమవుతుంది 4 - 1 అంటే 3 అవుతుంది. 3 యొక్క ప్రెడిసిసర్ 3 - 1 2 అవుతుంది. 2 యొక్క ప్రెడిసిసర్ 2 - 1 1 అవుతుంది. 1 యొక్క ప్రెడిసిసర్ 1 - 1 0. మరి 0 యొక్క ప్రెడిసిసర్ నథింగ్ ఏమీ లేదు. అంటే హోల్ నంబర్స్ లో 1 కి ప్రెడిసిసర్ ఉంది. హోల్ నంబర్స్ లో 1 కి ప్రెడిసిసర్ ఉంది కానీ నేచురల్ నంబర్స్ లో 1 కి ప్రెడిసిసర్ లేదు. అంటే 1 కి ఇక్కడ సక్సీజర్ ఉంది కానీ ప్రెడిసిసర్ లేదు. ఇక్కడ 1 కి సక్సీజర్ ఉంది, ఆఫ్టర్ నంబర్ ఉంది, బిఫోర్ నంబర్ కూడా ఉంది. సో 1 యొక్క ఆఫ్టర్ నంబర్ 2 ని సక్సీజర్ అని 1 కి బిఫోర్ ఉన్న నంబర్ ని 0 ని ప్రెడిసిసర్ అని అంటారు. అంటే ఇక్కడ 1 కి 0 అనేది ప్రెడిసిసర్ అయితే 1 కి 2 అనేది సక్సీజర్ అవుతుంది. అలానే 2 కి 3 అనేది సక్సీజర్ అయితే 2 కి 1 అనేది ప్రెడిసిసర్ అవుతుంది. బిఫోర్ నంబర్ అవుతుంది. నెక్స్ట్ 3 కి ఆఫ్టర్ నంబర్ 4 ఇది సక్సీజర్. 3 కి బిఫోర్ నంబర్ 2 ఇది ప్రెడిసిసర్. సో ఈ విధంగా మనం సక్సీజర్ ని ప్రెడిసిసర్ ని తీసుకుంటాం. ఓకే సో నెక్స్ట్ మనం హోల్ నంబర్స్ ని నంబర్ లైన్ మీద ఏ విధంగా అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ చేయాలో చూద్దాం. ఓకే సో స్ట్రైట్ లైన్ నాట్ ఏ కర్వ్డ్ లైన్ స్ట్రైట్ లైన్ మీద ఈక్వి డిస్టెన్స్ లో ప్లాట్ చేయబడిన నంబర్స్ ని మనం నంబర్ లైన్ అంటాం. ఒక స్ట్రైట్ లైన్ మీద ఈ విధంగా నంబర్స్ ని ప్లాట్ చేస్తే వాటిని మనం నంబర్ లైన్ అంటాం. ఇక్కడ ఇచ్చినది ఇది ఒక నంబర్ లైన్. ఇక్కడ 0 నుంచి 1 ని 1 యూనిట్ అంటే 0 నుంచి 1 కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో 1 నుంచి 2 కి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రతి నంబర్ ఈక్వల్ డిస్టెన్స్ అంటే సమాన దూరంలో ప్లాట్ చేయబడి నంబర్ లైన్. ఓకే దీన్ని మనం నంబర్ లైన్. ఓకే నంబర్ లైన్ మీద 0 నుంచి 1 కి ఉన్నటువంటి ఆ డిస్టెన్స్ ని మనం 1 యూనిట్ అంటాం. ఎన్ని యూనిట్స్ అంటే 1 యూనిట్. ఓకే సో 0 నుంచి 1 కి అయితే 1 యూనిట్ అవుతుంది. 1 నుంచి 2 కి అయితే 1 యూనిట్ అవుతుంది. 2 నుంచి 3 కి అయితే ఇది కూడా 1 యూనిట్. ప్రతి 2 నంబర్స్ మధ్య ఉన్న ఆ డిస్టెన్స్ ని మనం 1 యూనిట్ డిస్టెన్స్. ఓకే ఇప్పుడు మనం హోల్ నంబర్స్ ని నంబర్ లైన్ పైన ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏముంది 4 ఉంది. 4 కి ఎంత యాడ్ చేయాలి 3 యాడ్ చేయాలి. సో 4 కి 3 యాడ్ చేస్తే ఏమవుతుంది అబ్సల్యూట్లీ 4 కి 3 యాడ్ చేస్తే 7 అవుతుంది. అవునా కదా? దీన్ని మనం నంబర్ లైన్ పైన ఎలా చేయిస్తామో చూద్దాం. 4 అనేది ఒక హోల్ నంబర్ అంటే హోల్ నంబర్స్ లో
4 అనే నంబర్ ఉంది. మరి 4 అనేది నేచురల్ నెంబర్ కాదా అంటే 4 అనేది నేచురల్ నెంబర్ అవుతుంది, హోల్ నెంబర్ అవుతుంది. అంటే ఆల్ నేచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. నేచురల్ నెంబర్ లో ఉన్న ప్రతి నంబర్ హోల్ నెంబర్ లో ఉంటుంది. బట్ హోల్ నెంబర్స్ లో ఉన్న అన్ని నెంబర్స్ నేచురల్ నెంబర్స్ లో ఉంటాయంటే నో. హోల్ నెంబర్స్ లో ఉన్న 0 అనేది నేచురల్ నెంబర్స్ లో ఉండదు. ఓకే, సో ఇక్కడ 4 అనేటటువంటి హోల్ నెంబర్ ని అండ్ 3 అనే హోల్ నెంబర్ ని నంబర్ లైన్ పైన ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏముంది 4 ఉంది. 4 యూనిట్స్ మనం 0 నుంచి పాస్ అవ్వాలి. సో 4 నుంచి 0 నుంచి 4 యూనిట్స్ పాస్ అయితే ఎక్కడికి వెళ్తే మనం ఎక్కడికి రీచ్ అవుతాం? 4 కి రీచ్ అవుతాం. సో 0 నుంచి 4 యూనిట్స్ నేను పాస్ అయ్యాను. ఓకే, దానికి ఏం చేస్తున్నాం? 3 యూనిట్స్ ని యాడ్ చేస్తున్నాం. 3 యూనిట్స్ ఏం చేస్తున్నాం? యాడ్ చేస్తున్నాం. అంటే 4 కి 3 యూనిట్స్ కలపాలి. 3 యూనిట్స్ అంటే 1 2 3. సో 4 కి 3 యూనిట్స్ కలిపితే మన ఫైనల్ డెస్టినేషన్ ఏమైంది? 7. సో 4 this is 4 units, this is 3 units. 4 units plus 3 units, total you are getting 7 units. సో ఇలా మనం నంబర్ లైన్ మీద అడిషన్ చేస్తాం. మనం ఏ నంబర్స్ అయినా వేసుకుని నంబర్ లైన్ మీద అడిషన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ సబ్ట్రాక్షన్. సేమ్ నంబర్ లైన్ మీద ఏ విధంగా సబ్ట్రాక్షన్ చేయాలో కూడా నేర్చుకున్నాం. 8 అనేటటువంటిది ఒక హోల్ నంబర్, 3 అనేది ఇంకొక హోల్ నంబర్. అంటే హోల్ నంబర్ 8 నుంచి హోల్ నంబర్ 3 ని మైనస్ చేస్తే హోల్ నంబర్ 5 వస్తుంది. ఓకే, అయితే నంబర్ లైన్ మీద ఎలా చేయాలో చూద్దాం. 0 నుంచి ఎన్ని యూనిట్స్ తీసుకోవాలి? 8 యూనిట్స్ తీసుకోవాలి. 0 నుంచి 8 యూనిట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, అంటే తీసివేస్తున్నాం. యాడ్ చేయడం లేదు. యాడ్ చేసి మనం రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. బట్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ మనకి రావాలి. ఎన్ని యూనిట్స్ రావాలి? 3 యూనిట్స్ రావాలి. 3 యూనిట్స్ వస్తే 1 2 3. సో 1 యూనిట్, 2 యూనిట్స్, 3 యూనిట్స్. 3 యూనిట్స్ మనం బ్యాక్ వచ్చాము. వాట్ ఇస్ అవర్ ఆన్సర్? 5 is our answer. సో ఈ విధంగా నంబర్ లైన్ మీద మనం అడిషన్ ని సబ్ట్రాక్షన్ ని చేసుకుంటాం. అలానే మనం తీసుకుంటే సో హోల్ నంబర్స్ యొక్క మల్టిప్లికేషన్. ఇక్కడ 4 అనేది ఒక హోల్ నంబర్ కదా, 3 అనేది ఇంకొక హోల్ నంబర్. సో రెండు హోల్ నంబర్స్ ఏం చేస్తున్నా నేను మల్టిప్లై చేస్తున్నా. 4 2s are ఎంత? అబ్సల్యూట్లీ 4 2s are 8. 4 2s are అంటే ఏంటి? దాని మీనింగ్ 4 times 2 అని. సో 4 into 2 అంటే 4 times 2. ఫర్ ఎగ్జాంపుల్ 8 into 6 అంటే ఏంటి? 8 times 6 అంటే 10 times 4 అంటే 10 into 4. 2 times 1 అంటే 2 into 1. ఓకే, 3 times 8 అంటే 3 into 8. ఈ విధంగా మనం జనరల్ గా రాసుకోవాలి. ఓకే, 4 times 2 అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 8. దాన్ని మనం 4 times 2 అని కూడా రాయొచ్చు. అలానే 4 times 2 అంటే ఏంటి? 4 times 2 ని మనం రిపీట్ చేసుకోవాలి లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ 8 times 3 అని ఇచ్చామనుకోండి, 8 times ఏం చేయాలి? 3 ని రిపీట్ చేయాలి. అంటే 3 plus 3 plus 3 plus 3 plus ఈ విధంగా మనం 8 times రిపీట్ చేసుకోవాలి. ఇక్కడ 4 times 2 అంటే 4 times 2 వేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్పాండెడ్ ప్రాబ్లం. ఇలా వేసుకున్నాక మనం నంబర్ లైన్ మీద యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఏముంది? 2 యూనిట్స్. 0 నుంచి 2 యూనిట్స్ మూవ్ అయ్యాలి. ఓకే, నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఎన్ని యూనిట్స్ మూవ్ అవ్వాలి? 2 యూనిట్స్ వెళ్ళాలి. 1 2. అగైన్ మళ్ళీ ఎన్ని యూనిట్స్ మూవ్ అవ్వాలి? 1 2. మళ్ళీ 2 యూనిట్స్ మూవ్ అయితే మనం 6 దగ్గరికి రీచ్ అవుతాం. అలాగే నెక్స్ట్ ఎన్ని యూనిట్స్ మూవ్ అవ్వాలి? 1 2. అంటే అగైన్ మళ్ళీ 2 యూనిట్స్ రీచ్ అవుతాయి. మనం ఫైనల్ గా 8 కి రీచ్ అవుతాం. am I right? సో ఈ విధంగా మనం నంబర్ లైన్ పైన మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు. అంటే నంబర్ లైన్ పైన అడిషన్ సబ్ట్రాక్షన్ డైరెక్ట్ గా చేస్తే నంబర్ లైన్ పైన మల్టిప్లికేషన్ చేయాలి అంటే ఇచ్చిన నంబర్స్ ని మనం ఈ విధంగా ఎక్స్పాండెడ్ ఫార్మ్ లో రాసుకోవాలి. ఓకే, రిపీటెడ్ అడిషన్ లో రాసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకుంటే 5 times 3 అని 5 times 3 అంటే 5 times 3 వేసుకోవాలి లైక్ దిస్. 3 plus 3 plus 3 plus 3 అని 5 times వేసుకోండి. ఫస్ట్ 3 యూనిట్స్, తర్వాత మళ్ళీ ఒక 3 యూనిట్స్, మళ్ళీ 3 యూనిట్స్. ఆ విధంగా మనం 5 times 3 యూనిట్స్ ని మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మనం 5 times 3 వెళ్తే డైరెక్ట్ గా మనకి నంబర్ లైన్ మీద 15 అనేటటువంటి ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా మనం నంబర్ లైన్ పైన హోల్ నంబర్స్ ని అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ చేసుకుంటాం. ఓకే, సో మరి ఇక్కడ మనకు కొన్ని కీ పాయింట్స్ ఏమున్నాయి అంటే నేచురల్ నంబర్ లో స్మాలెస్ట్ నేచురల్ నంబర్ 1 అవుతుంది. హోల్ నంబర్స్ లో స్మాలెస్ట్ హోల్ నంబర్ 0 అవుతుంది.
మరి న్యాచురల్ నంబర్స్ లో ఏ నెంబర్ కి ప్రిడిసెసర్ లేదు, బిఫోర్ నంబర్ లేదు అంటే మనకి బిఫోర్ నంబర్ లేదు. మరి హోల్ నంబర్స్ లో ఏ నెంబర్ కి బిఫోర్ నంబర్ లేదు అంటే 0 కి బిఫోర్ నంబర్ లేదు. ఓకే, అయితే అన్ని న్యాచురల్ నంబర్స్ సహజ సంఖ్యలు అన్ని కూడా హోల్ నంబర్స్ అవుతాయి. అంటే హోల్ నంబర్స్ లో అవన్నీ కూడా అంటే న్యాచురల్ నంబర్ ఉన్న 1 నుంచి ఉన్న ప్రతి నంబర్ హోల్ నంబర్స్ లో కూడా ఉంటుంది. అంటే ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ హోల్ నంబర్స్, బట్ ఆల్ హోల్ నంబర్స్ ఆర్ నాట్ న్యాచురల్ నంబర్. హోల్ నంబర్స్ అని న్యాచురల్ నంబర్స్ అవుతాయంటే అవ్వవు. ఎందుకు అవ్వవు? హోల్ నంబర్స్ లో ఉన్న 0 అనేది న్యాచురల్ నంబర్స్ ఉండదు. సో ఈ విధంగా మనం న్యాచురల్ నంబర్స్ ని, హోల్ నంబర్స్ ని నేర్చుకుంటాం. ఈ కాన్సెప్ట్స్ ఫర్దర్ గా ఉన్నటువంటి చాలా కాన్సెప్ట్స్ కి యూస్ఫుల్ గా ఉంటాయి మ్యాథమెటిక్స్ లో. సో పిల్లలందరూ కూడా ఈ క్లాసెస్ యూజ్ చేసుకొని సో నాలెడ్జ్ ని గెయిన్ చేసి మీ తల్లిదండ్రుల కష్టానికి తగిన ఫలితాన్ని తీసుకొని వస్తారని ఆశిస్తూ మీకు సేమ్ థ్యాంక్ యూ.